కూర్చోండి. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. 2025 సంవత్సరం యొక్క కృతజ్ఞతార్పణల పండుగ అక్టోబర్ మాసం 11, 12 తేదీల్లో జరిగించుకోవటానికి ఎక్లేషియా ఎంబీ చర్చ్కి ఇస్తున్న ఆధిక్యత కొరకై దేవుని నామానికి వందనా చెల్లిస్తున్నాం. ఈ దినమందు దేవుని యొక్క ప్రజలముగా, దేవుని యొక్క సంఘముగా కూడి మమ్మల్ని ప్రేమించు వారితో కలిసి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాం. ఇతర సంఘ పెద్దలను, నాయకులను, మా సంఘాన్ని ప్రేమించే వారందరినీ కూడా ఆహ్వానించాం. అందరికీ కాదు ఇది ఇన్విటేషన్. సంఘాన్ని ప్రేమించే వారిని, మమ్మల్ని ప్రేమించే వారిని, పరిచర్యను ప్రేమించే వారిని ఆహ్వానించాం. వారందరూ కూడా వస్తున్నారు. వారిని బట్టి దేవునికి వందనా చెల్లిస్తున్నాం. ఇది ప్రత్యేకమైన సంతోషము. ఇది దేవుని కొరకు చేయి పండుగ. అన్ని పండుగలు మన కోసం చేసుకుంటాం. క్రిస్మస్ అంటాం, మనం కేక్ వేసుకొని తింటాం, కోడి కోసుకొని తింటాం. ఈస్టర్, తర్వాత గుడ్ ఫ్రైడే, ఇవన్నీ కూడా మన పండుగ. అయితే కృతజ్ఞతార్పణల పండుగ దేవునికి పండుగ చేస్తాం. వి సెలబ్రేట్ గాడ్. దేవుడు మన పట్ల చూపిన కృపలన్నిటిని బట్టి, మనకిచ్చిన క్షేమమును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, జీవమును బట్టి, అంతకంటే యేసుక్రీస్తులో మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి సంవత్సరములకు ఒక మారు మనం అందరం కలిసి హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాం. మొదట మనం సమర్పించుకుంటాం. దేవుడు కయ్యను అర్పణను అంగీకరించలేదని, హెబెలు అర్పణను అంగీకరించాడని వాక్యంలో మనం నేర్చుకున్నాం. ఫస్ట్ వీ షుడ్ బి అగ్రీడ్. దేవుడు మనల్ని మెచ్చుకోవాలి, తర్వాత మనం ఇచ్చేది మెచ్చుకుంటాడు. మనం తెచ్చేదాన్ని మెచ్చుకోడు, తెచ్చిన దాన్ని బట్టి మనల్ని మెచ్చుకోడు. మనము దేవునికి ఇచ్చిన దాన్ని బట్టి మెచ్చుకోడు. ఆయన ముందు మనల్ని నచ్చితే, మనం ఆయనకు ప్రీతికరవారం అయితే, మనము ఏది తీసుకుని వచ్చినా ప్రభు దాన్ని దీవించేవాడై ఉన్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. మరి ఎక్లేషియా ఎంబీ చర్చ్గా ప్రతి నెల అక్టోబర్ మాసంలో కృతజ్ఞతార్పణ పండుగ మనం జరిగించుకుంటాం. ఇది చాలా ఒక దేవుని యొక్క వాక్య ప్రకారము ఇది యూదుల పండుగకు సమీపంగా ఉండేటటువంటి పండుగలతో మనం జరుపుకుంటాం. అక్టోబర్ మాసము మొదటి 2 వారాల్లో యూదులు సుక్కోతు పండుగని జరిగిస్తారు. దే సెలబ్రేట్ ద ఫెస్టివల్ ఆఫ్ సుక్కోత్. సుక్కోతు పండుగలో వారు ఆ పనలను తీసుకొని మందిరానికి వస్తారు. పనలను పట్టుకొని, మీరు చూస్తే ఫేస్బుక్లో కూడా అక్కడక్కడ రీల్స్ కనబడుతూ ఉంటాయి. వాళ్ళు మందిరంలో ఆ పనలను పట్టుకొని మందిరంలో చుట్టూ తిరుగుతూ దేవునికి స్తోత్రం చెల్లిస్తూ పాటలు పాడుతూ ఉంటారు. సో ఇట్స్ ఎ ప్రైజ్ వర్ది ఫెస్టివల్. దేవునికి తాము తెచ్చే అర్పణను, వారు తీసుకొని వచ్చిన అర్పణను ఒక పెద్ద బుట్టి పట్టుకొని వస్తారు, ఆడ పెడతారు. ఆ బుట్టిలోంచి ఒక పండుగ తీసుకొని వరుసలో నిలబడతారు. ఒక పెద్ద సంచి తీసుకొచ్చి ఆడ పెడతారు. ఆ తర్వాత సంచి సంబంధించిన ఆ వరి మొక్కను పట్టుకొని దాన్ని వరుసలో నిలబడి చుట్టూ తిరుగుతూ, ఇది ప్రదక్షిణ కాదు, ఇది ఏదో ఆచారం కాదు, ఇది సంతోషం, సంబరం. దేవుడు మమ్మల్ని దీవించాడు. మేము ఒక్క విత్తనం విత్తితే మాకు సంచి నిండా మాకు ఆహారం ఇచ్చాడు. నేను చేసింది కొంతనే, కానీ దేవుడు మాకు ఎంతో ఇచ్చాడు, సమృద్ధిగా ఇచ్చాడు అనేటటువంటి సంబరము ఈ సుక్కోతు పండుగలో జరిగించబడుతుంది. సో వీఆర్ ఆన్ ద డే. ఇదే రోజు శనివారమే వాళ్ళు కూడా విశ్రాంతి దినం అని వాళ్ళు అక్కడ జరిగిస్తారు. మనం ఆదివారం ఆరాధన జరిగిస్తాం. అయితే ఈ శనివారం రోజు వాళ్ళకు విశ్రాంతి దినం. నిజంగా వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆ చెరబట్టుకొని పోయినటువంటి 251 మంది హోస్టేజెస్ నుంచి అందరూ సగం మంది విడిపించబడగా ఈరోజు 45 మంది విడిపించబడుతుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. సోమవారం కంతా కూడా ఆ 45 మంది కూడా తిరిగి ఇశ్రాయేలుకు రానయ్యున్నారు. యుద్ధం ఆగిపోతుంది. యుద్ధం ఆగిపోతుంది అంటే అందరికీ సంతోషమే, ప్రపంచానికే సంతోషం. ఎందుకంటే ఎవరి చావు ఎవరు కోరుకోరు. ఒకవేళ ముష్కరులు, మూర్ఖులు, రక్తాన్ని చూడాలని కోరుకునే వాళ్ళు వేరు ఉంటారు. కానీ సాధారణ మానవులు ఎవరు కూడా రక్తపాతాన్ని కోరుకోరు.
ఎంతో సంతోషం. ఈ దినమందు గాజాలో యుద్ధం ముగిసింది. హమాస్ కు ఇజ్రాయెల్ కు మధ్యలో ఒక ఒప్పందం డొనాల్డ్ ట్రంప్ ఏర్పరిచాడు. దాన్ని బట్టి ఒక భయమో ఒక విస్మయమో తెలియదు, కానీ ఈ దినమందు ఆ ప్రాంతం అంతా కూడా ప్రశాంతంగా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వీఆర్ సెలబ్రేటింగ్ దాట్. మనం ఈరోజు ఇక్కడ కూర్చొని వారి పండుగను సెలబ్రేట్ చేస్తూ దేవుడు వారికి ఇచ్చిన ఆనందాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆర్ వి హ్యాపీ? సంతోషంగా ఉన్నారా? ఒక యుద్ధం ఆగిపోయింది, రక్తపాతం ఆగిపోయింది. నెక్స్ట్ ఎవరు చచ్చిపోతారో తెలియదు. ఒకవేళ సామాన్య పౌరుడే ఉండొచ్చు, హమాస్ తీవ్రవాదే ఉండొచ్చు, కానీ ఎవరు చావు కావడానికి మనం కోరుకోము. అందరూ కూడా ప్రాణాలు కాపాడుకోవాలని, క్రీస్తుల రక్షణ పొందాలని కోరుకునే ప్రజలు మనం. కాబట్టి ఈ దినమందు ప్రపంచంతో కలిసి మనం సంతోషిస్తున్నాం. సో సెలబ్రేట్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో, మందిరంలో కూర్చొని ఈ యొక్క పండుగను మనం సంతోషిద్దాం. ఈ దేవుని సన్నిధిలో దేవునికి వందనాలు చెల్లిద్దాం. నాట్ జస్ట్ ఫర్ us, మన కోసం కాదు. ప్రభువా, సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడావు, మంచి ఆయుష్ ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, క్షేమం ఇచ్చావు, ఇది నీది, దిస్ ఇస్ యువర్స్ పర్సనల్. కానీ ప్రపంచానికి ఈరోజు శాంతిని ఇచ్చావు దేవా, ప్రపంచానికి ఈరోజు సంతోషాన్ని ఇచ్చావు దేవా. యుద్ధాన్ని నీ యొక్క నామంలో ఇది విరమింపజేశావు, నీకు వందనాలు. ఒక పెద్ద భయంకరమైనటువంటి ఉత్పాతం తెలుసా? ప్రపంచ దేశాలన్నీ కూడా రెండు భాగాలుగా విడిపోతున్నటువంటి నేటి దినాల్లో మళ్ళీ అందరూ కలిసి శాంతిని వారు కోరుకోవటం, యేసుక్రీస్తు ఇచ్చు శాంతిని ఈ లోకం పొందుకోవటం చాలా గొప్ప విషయం. సో వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్. మనము దాని అందు ఆనందిస్తున్నాం. దేవుని నామానికి స్తుతి స్తోత్ర చెల్లిస్తూ సమయం మందు దేవునికి వందనా చెల్లిద్దాం. పాటలు పాడదాం. మన ముందు సాంగ్ షీట్స్ ఉన్నాయి. సాంగ్ షీట్స్ లో ఉన్నటువంటి మంచి పాటలు మనం పాడుకుందాం. అయ్యారు ముందరండి, ముందరండి ప్లీజ్ కమ్. సాంగ్ షీట్ లో ఉన్నటువంటి పాటలు మనం పాడుతూ దేవుని స్తుతిద్దాం. దేవుడు ఇచ్చిన మంచి సమయం మనకెంతో ఆశీర్వాదకరం. వీఆర్ బీయింగ్ బ్లెస్డ్. దేవునికి వందనాలు. మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఈ యొక్క పాటలు పాడుకుందాం. ఈ దినమందు దేవుని సన్నిధిలో దేవునికి వందనా చెల్లిద్దాం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవ. 10వ పాట మనం పాడుకుందాం. సాంగ్స్ షీట్ లో 10వ పాట. మా దేవుడవై మాకిచ్చితివి మాకు ఎంతో గొప్ప శుభదినం. ఇదెంతో గొప్ప శుభదినం. వీఆర్ రియలీ ఇన్ ఏ హ్యాపీ డే. మనమే కాదు, ప్రపంచమంతా కూడా హ్యాపీ డేలో ఉంది. దేవునికి వందనాలు. వారిని బట్టి ఎక్లేషియా ఎంబీ చర్చ్ లో దేవునికి వందనా చెల్లించడం మనకు దేవుడు ఇచ్చిన ఘనత. దేవునికి వందనా చెల్లిద్దాం. అందరూ కలిసి దేవుని స్తుతిస్తూ పాడుకుందాం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని, కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా.
నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. నడిపించెదవు సమభూమి గల ప్రదేశముల నన్ను. నడిపించెదవు సమభూమి గల ప్రదేశముల నన్ను. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పెద్దలు జే యోహానన్ గారు ఉన్నారు, వారి ముందరికి వచ్చి ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల మా తండ్రి, దయాల మా రక్షక, ఈ కాలమందు ఈ యొక్క సంఘంలో చేరి నేను స్తుతించి ఆరాధించే భాగ్యం మాకు దయచేసినావు. నీకు స్తోత్రములు వెళ్ళలేని వందనములు చెల్లించున్నాను. ప్రత్యేకంగా కృతజ్ఞతార్పణల పండుగను మరి మేమందరం పొందే భాగ్యాన్ని మాకు దయచేసినావు. నీకు స్తోత్రములు వెళ్ళలేని వందనములు చెల్లించున్నాం ప్రభా. మరి ఈ యొక్క పండుగను అందరం సంతోషంతో మరి ఆనందంతో మేము జల్లించగలిగినట్టుగా చేయాలని వేడుకొంచున్నాం. మరి సంఘ కాపరి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు చేస్తున్నటువంటి సేవా పరిచర్యను బట్టి నీకు వందనములు స్తోత్రం చెల్లించున్నాం. ఈ యొక్క పరిశుద్ధాభిషేకం ద్వారా ఈ సంఘం నడిపించే విధానం బట్టి నీకు వందనములు స్తోత్రం చెల్లించున్నాం. సంఘ పెద్దలందరూ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారందరూ సహకరించి పనులు చేస్తుండగా వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించాలని వేడుకొంచున్నాం. మరి మా యొక్క జిల్లా కొరకు, రాష్ట్రం కొరకు, మరి దేశం కొరకు, ప్రపంచ దేశాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా.
మరి శాంతి సమాధానం దాయిచేయాలని వేడుకొంచున్నాం. మరి ఆయా గ్రామంలో ఉన్నటువంటి సంఘ కాపర్ల కొరకు, పట్టణాల్లో ఉన్నటువంటి సంఘ కాపర్లందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారు చేస్తున్నటువంటి సేవా పరిచయం బట్టి నీకు వందనం స్తోత్రం చెల్లించున్నాం. నీ సంఘం పట్ల నువ్వు చూపినటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి నీకు వందనం స్తోత్రం చెల్లించున్నాం. అన్ని విధాలుగా మరి సహాయపడినావు, నీకు స్తోత్రములు వెళ్ళేని వందనం చెల్లించున్నాం. సంఘస్థులందరూ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారిని, వారి కుటుంబాలందరినీ దీవించి ఆశీర్వదించాలని వేడుకొంచున్నాం. మరి ఇప్పుడు జరిగేటటువంటి కార్యక్రమం అంతట్లో నీవే తోడుగా ఉండాలని వేడుకొంచున్నాం. ప్రత్యేకంగా నీ యొక్క దాసుడు ఏ వాక్యం అయితే చెప్పని ఉంటున్నాడో ఆ యొక్క వాక్యం నీ యొక్క పరిశుద్ధాభిషేకం ద్వారా వారితో మాట్లాడండి. మరి వచ్చిన వారందరూ కూడా ఆ యొక్క వాక్యాన్ని విని నిండైన కృతజ్ఞతాస్తుతో వెళ్ళగలిగినట్టుగా చేయాలని వేడుకొంచున్నాం. నిండైన దీవెనలు, ఆశీర్వాదాలు అందరికీ దయచేయాలని వేడుకొంచు. ఈ కొద్ది నపములు మా ప్రభువైన యేసుక్రీస్తుతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఈ దినము రేపు 2 రోజులు కృతజ్ఞతార్పణ పండుగ. మొదట మనం దేవునికి మన యొక్క హృదయాలను, మన యొక్క జీవితాలను, మన బ్రతుకులను దేవుని సన్నిధిలో మనం అర్పణగా తీసుకుని వస్తుంటున్నాం. సో మనం దేవుని స్తుతిద్దాం, దేవుని నామాన్ని గణపరుద్దాం. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మన అర్పణ, మనం ఇచ్చే కానుక, మనం దేవునికి తీసుకుని వచ్చే ప్రత్యేక కృతజ్ఞతార్పణ దేవుడు అంగీకరించినట్టుగా మనల్ని మనం అర్పించుకుందాం, సమర్పించుకుందాం. దేవుని యొక్క విడలంగా దేవుని సన్నిధిలో స్తుతిగానం చేద్దాం. ఈ దినము మీరు తీసుకొని ఏవైనా వస్తువులు తీసుకుని వస్తే వాటిని రాయించండి. ఒక చోట రాస్తారు, మా స్త్రీలు రాసుకుంటున్నారు. ఆ పేరు రాయించండి. దానికి ఒకవేళ విలువ ఉంటే దాని విలువ కూడా రాసుకుంటారు. అది రేపటి రోజు వేలం వేయబడతాయి. నిన్న మొన్న 2-3 రోజుల నుంచి స్త్రీలు చాలా ఈ యొక్క పిండి వంటలు సిద్ధం చేస్తున్నారు. అందరూ కూడా ఈ యొక్క పిండి వంటలు తీసుకోవాలి, ఉచితంగా కాదు, యూ నీడ్ టు పే. దానికి మనం డబ్బు చెల్లించి దాన్ని తీసుకొని దేవుని మహిమపరచాలి. ఒకవేళ మీకు ఏమీ లేదంటే ఉచితంగా కూడా ఇస్తాం. దేవునికి వందనాలు. దేవుడు ఇచ్చిన ఇక మంచి పండుగలో దేవుని బట్టి ఆనందిద్దాం. దేవుడు మన హృదయ ఆర్పణను అంగీకరించినట్టుగా మనం పాటలు పాడుకుంటూ ముందుకు సాగుదాం. మా మధ్యలో యోహానన్న వచ్చారు, కర్ణాటక నుంచి పాస్టర్ వచ్చాడు, ప్రభాకర్ పాస్టర్ నారాయణపేట నుంచి వచ్చాడు. మా మామనార్ పాస్టర్స్ ఫెలోషిప్ చైర్మన్ గారు ఉన్నారు ఈరోజు మనకు వాక్యం ఇవ్వడానికి. మా ట్రెజరర్ గారు ఉన్నారు, ప్రకాష్ గారు. వారిని బట్టి దేవునికి వందనాలు. సేవకులు ఉండడం ఎంతో సంతోషం కదా. దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం. రావటం మాకు దీవెన, అందుని బట్టి దేవునికి వందనాలు. మా చెల్లెలు వచ్చింది, ప్రీడా వచ్చింది, చాలా సంతోషం. పాట పాడుతుంది. మా కోడలు కూడా ఉంది, తబితా అండ్ కోడలు బిడ్డ కూడా ఉంది, పాట పాడతారు. ఇంకెవరైనా కానీ పాట పాడగలిగితే దయచేసి రండి, పాట పాడదాం, దేవుని స్తుతిద్దాం. మీరు 1-2 పాటలు పాడిన తర్వాత స్త్రీలందరూ కలిసి ఒక పాట పాడతారు. అది రెడీ? పాడతారా? ఏ పాట పాడతారు? ఏం పాటను కదా, ఏదైనా ఒకటి పాడండి. మంచిగా ఒకటి సెలెక్ట్ చేసుకోండి, మంచిది ఒకటి. సాంగ్ షీట్లోనే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ మీరు బయటికి పోతే నేను ఎక్కడ పట్టుకోనికి రాదు మిమ్మల్ని. సాంగ్ షీట్లోంచే మీ పాట. కృతజ్ఞత పాటలు చాలా ఉన్నాయి చూడండి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, తర్వాత హల్లెలూయా అని పాడేదాన్ని. ఒక 4-5 పాటలు కొత్త దీంట్లో యాడ్ చేశారు. వాటిలోంచి మీరు ఎంచుకోండి. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడేదాన్ని, మంచి కోరస్ అది. దానికి వందనాలు. తర్వాత మనకు ఇక్కడ కూడా ఉన్నాయి, వెనకాల కూడా చాలా పాటలు ఉన్నాయి. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది అనే పాట. తర్వాత రుచి చూచి ఎరిగి తిని. తర్వాత మనకు మనోరన్న పాడే పాట ఎప్పుడు కూడా ఇశ్రాయేలు సైన్యమునకు కదా. రానా మనోరన్న మీ నుంచే స్టార్ట్ చేద్దాం రా. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా. ఈ పాట మాకెంతో ఇష్టం. యశ్పాల్ సార్ కూడా చాలా ఇష్టపడ్డాడు ఈ పాట. సో ప్లీజ్ కమ్, రండి, ముందరండి, ముందుకు రండి. శివకుమార్ పాస్టర్ ముందరండి, ప్లీజ్ కమ్ టు ద ఫ్రంట్.